ఈసారి సంక్రాంతి కీడుతో వస్తుంది కనుక కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఇలా చేయాలి, లేదంటే గండం ప్రాణాలకే ప్రమాదం. సాధారణంగా సంక్రాంతి అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, గాలిపటాలతో ఎంతో సంబరంగా జరుపుకుంటాం. కానీ ఈ సంవత్సరంలో రాబోయే సంక్రాంతి మాత్రం ఒక భయంకరమైన కీడును వెంటబెట్టుకుని వస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ప్రముఖ జ్యోతిష్య పండితులు, సిద్ధాంతులు పంచాంగ రీత్యా గ్రహగతులను బట్టి హెచ్చరిస్తున్న పరమ సత్యం. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చే రోజున ఏర్పడుతున్న గ్రహ స్థితిగతులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ముఖ్యంగా ఎవరికైతే కొడుకులు ఉన్నారో వారు ఈ వీడియోని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చూడాలి. ఎందుకంటే ఈసారి సంక్రాంతి పురుషుడు గండయోగంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ గండయోగం వలన కొడుకులకు కీడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ పుష్య బహుళ ఏకాదశితో వచ్చింది. దానితో పాటు ఆ రోజు అనురాధ నక్షత్రం రావటం, పౌలవకరణం మరియు అత్యంత ప్రమాదకరమైన గండయోగం ఏర్పడటం అనేది చాలా విపత్కరమైన పరిణామం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గండయోగం ఉన్న సమయంలో సంక్రాంతి రావటం వల్ల ఆ ప్రభావం నేరుగా పుత్ర సంతానంపై చూపిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. అంటే ఎవరికైతే కొడుకులు ఉన్నారో ఆ కొడుకులకు ఈ సంవత్సరం గండం పొంచి ఉందని అర్థం. ఈ గండయోగం వలన పిల్లల ఆరోగ్య విషయంలో ఊహించని మార్పులు రావచ్చు. అప్పటి వరకు ఎంతో యాక్టివ్గా ఉన్న పిల్లలు అకస్మాత్తుగా నీరసించిపోవటము, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తటం వంటివి జరుగుతూ ఉంటాయి. కేవలం ఆరోగ్యమే కాదు, వారి చదువులో, ఎదుగుదలలో విపరీతమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కకపోవటం, మానసిక ఒత్తిడికి గురి అవ్వటం వంటివి జరగవచ్చు. అంతేకాదు ఈ గండ యోగం ప్రభావం వల్ల కొడుకులకు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అది రోడ్డు ప్రమాదాలు కావచ్చు, లేదా ఇతర ఏవైనా అవాంఛనీయ సంఘటనలు కావచ్చు. చివరికి వారి ప్రాణాల మీదకు వచ్చే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్యులు హెచ్చరిస్తూ ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. తల్లి మనసు ఎప్పుడూ తన బిడ్డల క్షేమాన్నే కోరుకుంటుంది. కానీ ఈ సంక్రాంతి గండం మీ బిడ్డల భవిష్యత్తును, ప్రాణాలను ఇబ్బందుల్లోనికి నెట్టవచ్చు. అందుకే ఈసారి సంక్రాంతి రోజున ప్రతి తల్లి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ కొడుకులపై ఉన్న ఈ భయంకరమైన సంక్రాంతి కీడు గండం తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన పనిని సంక్రాంతి రోజున చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మీ బిడ్డలకు ఉన్న గ్రహదోషాలు పోయి వారు క్షేమంగా ఉంటారు. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇంతకీ ఆ సంక్రాంతి రోజున కొడుకులు ఉన్న తల్లులు ఏం చేయాలి? ఆ గండం నుంచి తమ బిడ్డలను ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చివరి వరకు చూడటం చాలా ముఖ్యం. పొరపాటున మధ్యలో ఆపేసినా లేదా సరిగ్గా అర్థం చేసుకోకపోయినా మీరు చేయబోయే పరిహారంలో తప్పు జరిగే అవకాశం ఉంటుంది. ఇది మీ కొడుకుల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా జాగ్రత్తగా వినండి. ఈ వీడియోను చూడకపోవటం వల్ల మీ కొడుకులకే ప్రమాదం పొంచి ఉంది. ఒక్క తల్లిగా మీ బిడ్డల రక్షణ కోసం మీరు కేటాయించే ఈ కొద్ది నిమిషాలు వారి జీవితాన్ని మార్చేయగలవు. అంతకంటే ముందు ఈ ముఖ్యమైన సమాచారాన్ని కేవలం మీ దగ్గరే ఉంచుకోకండి. కొడుకులు ఉన్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, మీ బంధుమిత్రులకు ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వారు బాగుంటేనే మనం బాగుంటాం. మీరు చేసే ఈ ఒక్క షేర్ వల్ల మరో బిడ్డకు ఉన్న గండం తొలగిపోవచ్చు. అలాగే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మనందరి పిల్లలను ఆ దైవమే కాపాడాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని భక్తితో టైప్ చేయండి. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీ పిల్లలపై ఎల్లప్పుడూ ఉండాలని మనం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇక విషయంలోనికి వస్తే సంక్రాంతి పురుషుడు ఎప్పుడూ ఒక సందేశంతో వస్తాడు. ఈ ఏడాది ఆయన వస్తున్న గమనం ఏమాత్రం బాగోలేదు. ఈసారి సంక్రాంతి పురుషుడు వరాహ వాహనం మీద అంటే పంది మీద వస్తున్నాడు. అందులోనూ అనురాధ నక్షత్రంలో గండయోగం రావటం అనేది ఒక హెచ్చరిక లాంటిది. కొడుకులు ఉన్నవారు ఈ సంక్రాంతిని కేవలం విందు వినోదాల కోసం మాత్రమే కాకుండా ఒక రక్షణ కవచంలా భావించి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే గండయోగ ప్రభావం వల్ల కలిగే నష్టాన్ని పూడ్చుకోవటం ఎవరికీ సాధ్యం కాదు.
అందుకే ఈ సంక్రాంతికి మీరు చేయవలసిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిహారం ద్వారా మాత్రమే మీ కొడుకులపై ఉన్న ఆ గండం నుంచి విముక్తి లభిస్తుంది. నిజానికి మన భారతీయ కుటుంబాల్లో కొడుకు అంటే కేవలం ఒక సంతానం మాత్రమే కాదు, అతను ఆ ఇంటి వంశోద్ధారకుడు, ఆ కుటుంబ గౌరవానికి ప్రతీక. ఒక తల్లికి తండ్రికి తమ కొడుకుల మీద ఉండే ప్రేమ మాటల్లో వర్ణించలేనిది. ప్రతి తల్లిదండ్రులు తమకు కూతురు పుట్టినా కొడుకు పుట్టినా ఎంతో సంతోషిస్తారు. కానీ మనసులో ఒక మూల మాత్రం కనీసం ఒక్క కొడుకైనా ఉంటే బాగుండు అని బలంగా కోరుకుంటారు. ఎందుకంటే కూతుళ్ళు అపురూపమైన వారే, ఇంటికి శ్రీ మహాలక్ష్మిలే. కానీ వారు పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత వారు తమ అత్తవారింటి బాధ్యతల్లో ఉండిపోతారు. కానీ కొడుకు అలా కాదు. వాడు మనతోనే ఉంటాడు, మన కళ్ళ ముందే పెరుగుతాడు. మనం ముసలివాళ్ళమయ్యాక మనకు చేతి కర్రలా తోడుంటాడని, మనల్ని ఆఖరి వరకు కంటికి రెప్పలా చూసుకుంటాడని ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. ముసలితనంలో ఒక ఆసరా కోసం, ఒక తోడు కోసం కొడుకు ఉండాలని కోరుకోవటంలో ఏమాత్రం తప్పులేదు. కానీ ఈనాటి కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనమందరం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు కొడుకులు అంటే తల్లిదండ్రుల మాటను వేదవాక్కుగా భావించేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. నేటి తరం కొడుకులను చూస్తూ ఉంటే తల్లిదండ్రులకు సంతోషం కంటే దిగులే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కొడుకులు అస్సలు తల్లిదండ్రుల మాట వినటమే మానేశారు. ఏదైనా మంచి మాట చెప్తే అది వారికి విసుగ్గా అనిపిస్తోంది. మీకేం తెలియదు, పాతకాలపు ఆలోచనలు అంటూ తల్లిదండ్రులను కించపరిచేలా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల తల్లిదండ్రులు తమ కొడుకుల భవిష్యత్తు గురించి ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుకే ఈ రోజుల్లో చాలామంది ఈ కొడుకుల కంటే కూతుళ్లే మేలు, 100 రెట్లు ఉత్తమం అని అనటం మనం వింటూనే ఉంటున్నాం. ఎందుకంటే ఆడపిల్లలు పెళ్ళయిన పుట్టింటి మీద, కన్నవారి మీద ఏదో ఒక మూల మమకారం చూపిస్తూ ఉంటారు. కానీ కొడుకులు మాత్రం ఇంట్లోనే ఉంటూ తల్లిదండ్రులను పట్టించుకొని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈనాటి మగపిల్లల్లో కోపము, దుడుకుడుతనం చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. క్షణికావేశంలో వారు ఏం చేస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదు. వారి ప్రవర్తన వల్ల తల్లిదండ్రులు నిత్యం భయంగా బ్రతుకుతూ ఉన్నారు. తమ కొడుకు ఎప్పుడు ఏం చేస్తాడో, ఎప్పుడు ఎటు నుండి ఏ ఆపద వస్తుందో, కొడుకుకు ఎప్పుడు ఏం అవుతుందో అని కంగారు పడని తల్లిదండ్రులు లేరంటే అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు అయితే ఇంటి పనులు నేర్చుకుని చదువుకుని పద్ధతిగా ఇంట్లోనే ఉంటారు. తల్లిదండ్రుల కళ్ళ ముందే తిరుగుతారు. కానీ మగపిల్లలు అలా కాదు. వారిని ఒక్క క్షణం ఇంట్లో ఉంచటం చాలా కష్టమైపోతుంది. ఇంట్లో ఉండు నాయనా, బయట తిరగకు అని ఎంత మొత్తుకున్నా వారు వినరు. స్నేహితులతో తిరగటం, పార్టీలు అని బయట తిరగటం, బైకుల మీద వేగంగా వెళ్ళటం వంటి పనులు చేస్తూ ఉంటారు. దీనివల్ల వారు తల్లిదండ్రుల కంటికి దూరంగా ఉంటున్నారు. ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల కళ్ళ ముందు ఉంటారో అప్పుడే రకరకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి. బయట ప్రపంచంలో ఎన్నో రకాల కీడులు ఉంటాయి. ముఖ్యంగా ఈ వేగవంతమైన కాలంలో రోడ్డు ప్రమాదాలు, స్నేహితుల వల్ల వచ్చే ఇబ్బందులు, దిష్టి దోషాలు మగపిల్లలకే ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అందుకే కొడుకులు ఉన్న తల్లులు ప్రతి నిమిషం దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటారు. నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, వాడికి ఎలాంటి దిష్టి తగలకూడదు అని కోరుకుంటూ ఉంటారు. పైగా ఈ సంవత్సరం రాబోతున్న మకర సంక్రాంతి మామూలు పండుగ కాదు. ఇది ఒక పెద్ద కీడును వెంటబెట్టుకుని వస్తుంది. ఈసారి సంక్రాంతి గండయోగంతో అనురాధ నక్షత్రంతో కలిసి వస్తుంది. ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ముఖ్యంగా మగపిల్లలకే ఎక్కువ ముప్పు ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ సంక్రాంతి తర్వాత కొడుకులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సంక్రాంతి కీడు ప్రభావం వల్ల కొడుకులకు అనారోగ్య సమస్యలు రావటం కానీ, లేదా వారు బయట తిరుగుతున్నప్పుడు అనుకోని ప్రమాదాలు జరగటం కానీ సంభవించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జ్యోతిష్య పండితులు చెప్తున్న దాని ప్రకారం ఈ గండయోగం వల్ల మగపిల్లల ప్రాణాల మీదకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంటే ఇది ఎంత తీవ్రమైన విషయమో ఆలోచించండి. కొడుకులు ఎలాగూ మాట వినరు, వారి బయట తిరుగుతూనే ఉంటారు. కానీ వారిని ఆ ప్రమాదాల నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే. మీ కొడుకులు మీ మాట వినకపోవచ్చు, వారు దూకుడుగా ప్రవర్తించవచ్చు. కానీ ఏ తల్లి కూడా తన బిడ్డ కష్టాల్లో ఉండాలని కోరుకోదు. అందుకే ఈ సంక్రాంతికి ఉన్న కీడును తొలగించుకోవడానికి, మీ కొడుకులకు రాబోయే గండాల నుండి వారిని రక్షించుకోవడానికి ఈ పండుగ రోజున ఒక అద్భుతమైన పరిహారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ కొడుకులు మీ మాట విన్నా వినకపోయినా వారి మంచి కోసం ఈ పరిహారాలు చేయాలి.
అంటే కేవలం పెద్ద కొడుకులు ఉన్నవారే కాదు, చిన్నపిల్లలు ఉన్న వారు కూడా ఈ పరిహారాన్ని చేయాలి. మీ కొడుకులు చిన్న వయసు వారైనా ఈ సంక్రాంతి వల్ల వారికి కీడు జరుగుతుంది. అంటే ఆరోగ్యం పాడవటము, కీడు జరగటం, ఇలా మనం ఇదే జరుగుతుందని చెప్పలేము. ఎప్పుడు ఎటువైపు నుండి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో చెప్పలేము కదా. అందుకే 5 సంవత్సరాల నుండి 52 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ పరిహారం తప్పనిసరిగా చేయాలి. మన పెద్దలు ఊరకనే ఈ విషయాలు చెప్పలేదు. సంక్రాంతి రోజున మనం చేసే కొన్ని పనులు మన పిల్లలకు ఒక రక్షణ కవచంలా మారుతాయి. ముఖ్యంగా ఈ ఏడు ఉన్న దోషం పోవాలంటే ఈ పరిహారం చేయటం తప్పనిసరి. ఆ పరిహారం చేయకపోతే మీ కొడుకుల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వారి అభివృద్ధి కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. వారిపై ఉన్న ఆ నెగిటివ్ శక్తిని, ఆ గండయోగ ప్రభావాన్ని తొలగించుకోవాలంటే తల్లులు నమ్మకంతో ఈ పని చేయాలి. తల్లులకు కుదరకపోతే, తల్లులు లేకపోతే తండ్రి అయినా ఈ పరిహారం చేసుకోవచ్చు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇలాంటి కీడులు గండాలు వచ్చినప్పుడు మనం చేసే చిన్న చిన్న దైవిక కార్యాలే మన బిడ్డలను కాపాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈసారి సంక్రాంతి పురుషుడు మహోదర నామంతో వస్తున్నాడు. వరాహ వాహనంపై వస్తున్నాడు. ఇది సమాజంలో మరియు కుటుంబాలలో కొన్ని ఒడిదుడుకులను సూచిస్తుంది. ముఖ్యంగా పుత్రులకు కీడు అని శాస్త్రం చెప్తున్నప్పుడు మనం అశ్రద్ధ చేయకూడదు. మావాడు బాగానే ఉన్నాడు కదా, మాకేం కాదులే అని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఈ సంక్రాంతి కీడు యొక్క ప్రభావం అనేది అందరి మీద ఉంటుంది. కాబట్టి ఆ కీడును పోగొట్టి మీ కొడుకులకు ఆయురారోగ్యాలు ప్రసాదించేలా, వారికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలాగా మీరు ఈ సంక్రాంతి పండుగ రోజున ఈ పరిహారాన్ని చేయాలి. ఈ పరిహారాన్ని మీరు భోగి పండుగ రోజున కానీ లేదా సంక్రాంతి పండుగ రోజున కానీ చేయండి. ఈ 2 రోజుల్లో మీ వీలును బట్టి, మీ సమయాన్ని బట్టి ఏదో ఒక రోజును ఎంచుకోండి. అయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన నియమం ఉంది. అదేమిటంటే సంక్రాంతి పండుగ దాటిపోయిన తర్వాత, అంటే కనుమ రోజు కానీ లేదా ఆ తర్వాతి రోజుల్లో కానీ ఈ పరిహారం అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆ సమయంలో గ్రహాల అనుకూలత ఈ పరిహారానికి కావలసిన శక్తి వాతావరణంలో ఉండదు. కనుక పండుగ రోజులలోనే, ఈ పవిత్రమైన గడియల్లోనే ఈ కీడును వదిలించుకోవాలి. ఇక సమయం విషయానికి వస్తే దీనిని సంధ్యా సమయంలో చేయటం అత్యంత శ్రేయస్కరం. ఉదయం పూట అయితే సూర్యోదయానికి దగ్గరగా ఉండే సమయం, అంటే 5 గంటల నుండి 7 గంటల మధ్యలో చేయాలి. ఉదయం వేళ బ్రహ్మ ముహూర్తం తర్వాత వచ్చే ఈ సమయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఒకవేళ ఉదయం కుదరని వారు లేదా ఉదయం పూట పనుల హడావిడిలో మర్చిపోయిన వారు సాయంత్రం వేళ, అంటే సూర్యాస్తమయం అయ్యేటప్పుడు 6 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్యలో ఈ పరిహారాన్ని పూర్తి చేయాలి. ఈ సమయాలు, అంటే పగలు రాత్రి కలిసే సంధ్యా సమయాలు చాలా శక్తివంతమైనవి. అందుకే దిష్టి దోషాలు పోవాలన్నా, నెగిటివ్ ఎనర్జీ వదిలిపోవాలన్నా, కీడు పోవాలన్నా ఈ టైంలోనే చేయమని మన పెద్దలు పదే పదే చెప్తూ ఉంటారు. ముందుగా మీరు ఒక రాగి చెంబును తీసుకోవాలి. ఇక్కడ రాగి పాత్రనే ఎందుకు వాడాలి అనే సందేహం మీకు రావచ్చు. రాగి లోహానికి ఒక ప్రత్యేకమైన విద్యుత్ అయస్కాంత శక్తి ఉంటుంది. అది వాతావరణంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని, చెడు తరంగాలను చాలా వేగంగా తనలోనికి లాగేసుకుంటుంది. అందుకే పూర్వం నుండి తీర్థం ఇచ్చే పాత్రలు కూడా రాగివే వాడేవారు. అటువంటి రాగి చెంబులో నిండా కాకుండా సగం వరకు మామూలు మంచినీళ్ళు పోయండి. ఆ నీటిలో మొదటగా కొంచెం ఉప్పు వేయాలి. పసుపు క్రిమిసంహారిణి మాత్రమే కాదు, అది శుభానికి, మంగళానికి ప్రతీక. ఆ తర్వాత మనం బట్టలు ఉతకడానికి వాడే సర్ఫ్ పౌడర్ లేదా ఏదైనా డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం వేయండి. ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్, అదేనండి, ఒక రసాయన చర్య జరుగుతుంది. పసుపులో ఉండే గుణాలు సర్ఫులో ఉండే రసాయనాలతో కలవగానే ఆ నీళ్లు వెంటనే ఎర్రటి రంగులోనికి, అంటే దాదాపు రక్తం రంగులోనికి మారుతూ ఉంటాయి. మన క్షుద్ర విద్యలో కానీ లేదా ఉగ్రమైన దోషాలను పోగొట్టేటప్పుడు కానీ ఎర్రనీళ్లు వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇలా పసుపు సర్ఫుతో వేసిన ఎర్రనీళ్లు దిష్టిని, కీడును, గండాలను తొలగించడానికి ఒక అద్భుతమైన ఆయుధంలా పనిచేస్తుంది. ఇది చూడడానికి రక్తంలా అనిపించినా అది కేవలం ఎర్రనీళ్ళే కాబట్టి భయపడవలసిన పని లేదు. కానీ ఆ రంగు ఆ దోషాన్ని హరించడానికి చాలా ముఖ్యం. ఇలా ఎర్రగా మారిన నీటిలో మీ కొడుకు యొక్క వెంట్రుకలు ఒక 2 తీసి అందులో వేయండి. వెంట్రుకలు అనేవి మనిషి శరీరంలో ఒక భాగం కాబట్టి ఆ వ్యక్తిపై ఉన్న సమస్త దోషాలను ఆ వెంట్రుకల ద్వారా ఆ నీటిలోనికి ప్రవేశించడానికి ఇది ఉపయోగపడుతుంది. వెంట్రుకలు వేయటం అంటే వారి శరీరానికి తగలబోయే కీడును ఆ నీటిలో బంధించటమే.
ఆ తర్వాత అదే నీటిలో 2 స్పూన్ల గల్లులుప్పు కూడా వేయండి. మెత్తటి ఉప్పు కంటే గల్లులుప్పుకి శక్తి ఎక్కువ. సముద్ర గర్భం నుండి పుట్టిన ఉప్పుకు గాలిలో ఉన్న దోషాలను, మనిషి చుట్టూ ఉన్న ఆరాలోని మలినాలను పీల్చుకునే అద్భుతమైన గుణం ఉంటుంది. కనుక ఉప్పు వేసి ఆపై ఒక 7 మిరియాలను తీసుకొని కచ్చాబచ్చాగా దంచి ఆ నీటిలో కలపండి. మిరియాలు ఘాటుగా ఉంటాయి. ఆ ఘాటుతనంతో అవి దుష్ట శక్తులను తరిమి కొడతాయి. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలను కూడా ఆ నీటిలో వెయ్యాలి. మిరియాలు, ఎండుమిరపకాయలు శత్రువుల నుండి వచ్చే కీడును, నరదృష్టిని, ఏవైనా ప్రయోగాలు జరిగి ఉంటే వాటిని, దుష్ట శక్తులను ప్రాలద్రోలుతూ ఉంటాయి. ఇవన్నీ వేశాక ఇప్పుడు మీ కుడి చేతి చూపుడు వేలితో ఆ నీటిని అంతా చక్కగా కలిపేసేలాగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మీ మనసులో నా కొడుకుకు ఉన్న గండాలన్నీ తొలగిపోవాలి, ఈ సంక్రాంతి కీడంతా పోవాలి, నా కొడుకుకు పట్టిన పీడ వదిలిపోవాలి అని గట్టిగా సంకల్పించుకోండి. తల్లి సంకల్పానికి మించిన రక్షణ కవచం ఈ ప్రపంచంలో మరి ఒకటి ఉండదు. ఇలా శాస్త్రోక్తంగా సిద్ధం చేసుకున్న ఎర్రనీటి చెంబును తీసుకొని మీ కొడుకుని ఇంటి బయట, అంటే గడప దాటి బయట వరండాలో కానీ ఖాళీ స్థలంలో కానీ కూర్చోబెట్టాలి. మీ కొడుకు ముఖం తూర్పు వైపు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఆ ఎర్రనీటితో మీ కొడుకుకు దిష్టి తీయాలి. దిష్టి తీయటం అంటే ఏదో మొక్కుబడిగా తీయటం కాదు, చాలా ఏకాగ్రతతో చేయాలి. ఆ చెంబును పట్టుకుని మీ కొడుకు తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, అంటే కుడివైపు నుండి ఎడమవైపుకు తిప్పాలి. ఆ తర్వాత 3 సార్లు అపసవ్య దిశలో, అంటే ఎడమవైపు నుండి కుడివైపుకు తిప్పాలి. ఇలా చేయటం వల్ల వారి చుట్టూ ఉన్న ఆరా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత ఆ చెంబును పట్టుకుని మీ కొడుకు తల నుండి కాలి వరకు, పైనుండి కిందికి 3 సార్లు దించి దిష్టి తీయాలి. ఇలా చేయటం వల్ల శిరస్సు నుండి పాదాల వరకు శరీరంలో నరనరాల్లో దాగి ఉన్న అలసట, నీరసము, నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ నీటిలోనికి దిగిపోతుంది. దిష్టి తీయటం పూర్తయిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఇంటికి దూరంగా ఉన్న మురుగు కాలువలో, అంటే డ్రైనేజ్లో కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే నీళ్లు ఉంటే ఆ నీటిలో కానీ పారబోయాలి. ఇక్కడ మీరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆ నీటిని జనం నడిచే దారిలో కానీ, పిల్లలు ఆడుకునే చోట కానీ, లేదా ఇంటి ఆవరణలో మొక్కల మొదట్లో కానీ అస్సలు పోయకూడదు. ఎందుకంటే ఆ నీటిలో ఇప్పుడు చాలా ఉగ్రమైన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. పొరపాటున ఎవరైనా ఆ నీటిని తొక్కినా, ఆ నీటి ఆవిరి తగిలినా వారికి ఆ దోషం అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే డ్రైనేజీలో పోయటమే ఉత్తమం. అది వెంటనే వెళ్ళిపోతుంది. నీళ్లు పారబోసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి రావాలి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, మీ ఇంట్లో ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి విడివిడి నీళ్లతో విడివిడి సార్లు ఇలాగే దిష్టి తీయాలి. ఒకరికి తీసిన నీటితో మరొకరికి తీయకూడదు, లేదా అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి ఒకే చెంబుతో తీయకూడదు. ఎవరి కర్మ, ఎవరి దోషం వారిదే. కాబట్టి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా సమయం కేటాయించి పరిహారం చేయండి. సాధారణంగా సంక్రాంతి పండుగకు స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇస్తారు కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. కానీ ఒకవేళ మీ పిల్లలు చదువు రీత్యా లేదా ఉద్యోగరీత్యా హాస్టల్స్లో కానీ వేరే ఊళ్ళో కానీ ఉన్నా సరే సాధ్యమైనంత వరకు వారిని ఈ పండుగకు ఇంటికి పిలిపించుకోండి. బలవంతంగా అయినా సరే వారిని రప్పించి మరీ ఈ పరిహారం చేయండి. ఎందుకంటే వారి ప్రాణాల మీదకు వచ్చే గండాలను, అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాలను తప్పించుకోవడానికి ఇది ఎంతో అవసరం. తల్లిదండ్రులుగా వారి క్షేమం కోసం మీరు ఇంత మాత్రం చేయలేరా? ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ వాళ్ళు రావడం అస్సలు కుదరకపోతే కనీసం వాళ్ళ ఫోటోకి అయినా దిష్టి తీసి ఈ పరిహారం చేసి ఆ జగన్మాతను మనసారా ప్రార్థించండి. కానీ ప్రత్యేకంగా చేయటం వల్ల కలిగే ఫలితం 100కి 100 పాళ్ళు ఉంటుంది. ఈ ఎర్రనీటి పరిహారంతో పాటు మరో ముఖ్యమైన పని కూడా మీరు ఈ సంక్రాంతికి చేయాల్సి ఉంటుంది. ఏమీ లేదు, ఈ పండుగ పూట నువ్వులు దానం ఇవ్వండి. అంటే ఉట్టి నువ్వులు కాకుండా బెల్లంతో కలిపి ఇవ్వండి. ఈ సంక్రాంతి రోజున నువ్వులు మరియు బెల్లాన్ని కలిపి బ్రాహ్మణులకు మీ కొడుకు పేరు మీద అతని గోత్రనామాలతో సంకల్పం చెప్పుకొని దానంగా ఇవ్వాలి. అయితే ఈ రోజుల్లో నువ్వుల దానం అనగానే అది శనిదానం అని భయపడి లేదా ఇతర కారణాల వల్ల తీసుకోవడానికి అందరూ బ్రాహ్మణులు ఒప్పుకోలేకపోతున్నారు. ఒకవేళ బ్రాహ్మణులు దొరకకపోయినా లేదా వారు నిరాకరించినా మీరు కంగారు పడవలసిన పని లేదు. దానికి ప్రత్యామ్నాయం కూడా ఉంది. చక్కగా మీ ఇంట్లోనే నువ్వులు బెల్లం కలిపి చిన్న చిన్న
నువ్వుల ఉండలు తయారు చేయండి. ఆ ఉండలను మీ కొడుకు చేతి మీదుగా మీ ఇంటి దగ్గర ఉండే పేదవారికి లేదా కాలనీలో ఉండే పేద పిల్లలకు పంచండి. వారికి ఇచ్చేటప్పుడు ఇది గ్రహదోష నివారణకు ఇస్తున్న దానం అని చెప్పాల్సిన అవసరం లేదు. పండుగ పూట చిరుదిండి పెడుతున్నామని చెప్పి చక్కగా తినమని ప్రేమతో ఇవ్వండి. వారు ఆనందంగా తింటే ఆ తృప్తి మీ కొడుకుకు రక్షగా మారుతుంది. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెడితే వచ్చే పుణ్యం ఏ హోమాలు చేసినా రాదు. ఇలా చేయటం వల్ల మీ కొడుకులపై ఉన్న సంక్రాంతి కీడు, గండం, గ్రహదోషాలు, దిష్టి దోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. ఈ పరిహారాలన్నీ చేయటం వల్ల కలిగే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ మీ పిల్లల మీద ఎవరైనా ఏవైనా ప్రయోగాలు చేయించి ఉన్నా మీ ఎదుగుదల చూడలేక బంధువులు లేదా ఇరుగు పొరుగు వారు ఏడ్చిన ఏడుపు వల్ల కలిగిన కళ్ళదిష్టి అంటే ఏమైనా నరదిష్టి ఉన్నా అవన్నీ ఈ పరిహారంతో మటుమాయమైపోతూ ఉంటాయి. ఇలా చేయటం వల్ల మీ పిల్లలకు రాబోయే రోజుల్లో ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. ముఖ్యంగా సంక్రాంతి వల్ల ఏర్పడిన ఈ గండయోగం వల్ల వచ్చే కీడులు అంటే అకాల మృత్యు భయము, వాహన ప్రమాదాలు, నీటి గండాలు, అగ్ని ప్రమాదాలు ఇలాంటి ప్రాణాపాయం లాంటి ప్రమాదాలు తప్పుతాయి. విద్యార్థులు చదువులో ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ పరిహారం తర్వాత వారిలో మంచి మార్పు వచ్చి చదువులో రాణిస్తారు. ఒకవేళ ఉద్యోగాలు చేసేవారైతే ఆఫీసుల్లో ఉండే రాజకీయాలు తగ్గి అధికారులు మెప్పు పొందుతూ ఉంటారు. వారికి త్వరలోనే ప్రమోషన్లు రావటం, జీతాలు పెరగటం, ఆదాయం పెరగటం వంటి శుభ ఫలితాలు కల్లారా చూస్తారు. ఈ కొడుకులు వృద్ధిలోనికి వస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇంకా కొంతమంది పిల్లలు ఉంటారు. వాళ్ళు వయసుకు తగ్గట్టుగా పెరగరు, సరిగ్గా ఆహారం తీసుకోరు, ఎప్పుడూ నీరసంగా సన్నగా బలం లేకుండా ఉంటూ తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉంటారు. డాక్టర్లకు చూపించినా ఏ లోపం లేదని అంటూ ఉంటారు. అలాంటి పిల్లలకు ఖచ్చితంగా తీవ్రమైన దిష్టి దోషం ఉన్నట్టే లెక్క. అలాంటి పిల్లలకు ఈ సంక్రాంతి రోజున ఈ విధంగా దిష్టి తీస్తే వారిపై ఉన్న సంక్రాంతి కీడుతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి జఠరాగ్ని ప్రజ్వరిల్లి చక్కగా ఆకలి వేస్తుంది. వారు ఇష్టంగా ఆహారం తీసుకొని కొద్ది రోజుల్లోనే ఆరోగ్యంగా బొద్దుగా తయారవుతూ ఉంటారు. వారి ముఖంలో కల వస్తుంది. కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ సంక్రాంతికి అశ్రద్ధ చేయకుండా, బద్దకించకుండా, చేయకపోతే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేయకుండా ఈ చిన్న పనిని పూర్తి చేయండి. మీ బిడ్డలను ఆ గండాల నుండి కాపాడుకునే బాధ్యత మీదే. మీ చేతుల మీదుగా ఈ పరిహారం చేసి మీ కొడుకులతో కలిసి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ధైర్యంగా జీవించండి. అలాగే ఈ సమాచారం కేవలం మీ దగ్గరే ఉంచుకోకుండా మీ స్నేహితులకు, బంధువులకు, మీకు తెలిసిన ఇతర తల్లులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే దీనివల్ల వారి బిడ్డల క్షేమానికి కూడా మీరు పరోక్షకంగా తోడ్పడిన వారు అవుతూ ఉంటారు.